హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలకి వెళ్తాము. అక్కడ చాలా బాగా బోనాలు చేస్తుంది మా అమ్మమ్మ. ఈ విధంగా బోనంలో కావాల్సిన కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. కోయిగూర ఆకుకూరతో కర్రీ చేస్తున్నారు. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం బోనాల పండుగను చాలా బాగా జరుపుకుంటాము చుట్టాలందరము కలిసి. ఈ బోనాల పండుగకు పిల్లలందరం కూడా కలుసుకొని తింటాము, ఆడుకుంటాము, చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఒక పక్క మా అమ్మమ్మ కర్రీ చేస్తూ ఉండగా ఇంకో పక్క మా అమ్మ పవిత్రమైన బోనానికి కావాల్సిన పదార్థాలను తీసుకుంటుంది. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడుగుతుంది మా అమ్మ. మీరు చూస్తున్నట్టయితే బోనానికి కావాల్సిన బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టేస్తుంది. మరో పక్క ఇంటి గుమ్మానికి కొట్టే గుమ్మడికాయను తయారు చేస్తుంది మా అమ్మమ్మ. ఈ విధంగా పసుపు కుంకుమలతో గుమ్మడికాయలను అయితే అలంకరిస్తుంది. 3 గుమ్మడికాయలను అయితే రెడీ చేస్తుంది మా అమ్మమ్మ. ఒకటేమో మా ఇంటి గుమ్మానికి, ఇంకోటి మా ఏరియాలో ఉండే బొడ్రాయికి, ఇంకోటి నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి. చూడండి మా అమ్మమ్మ ఎంత బాగా చేస్తుందో. మేము అన్నీ తన దగ్గర నేర్చుకుంటాం. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ గుమ్మడికాయ తయారీ అయితే అయిపోతుంది. మా అమ్మమ్మ మా మామయ్య కలిసి ఇంటి గుమ్మానికైతే గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. ఈ విధంగా మా అమ్మమ్మ ప్రతి సంవత్సరం బోనాలని వదలకుండా చేస్తుంది. ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాం మేము బోనాలను. మా అమ్మమ్మ చేసే బోనాల విధానం కానీ పనులను కానీ మమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. మరియు అందరూ మెచ్చుకుంటారు కూడా మా అమ్మమ్మని. ఇలా ప్రతి సంవత్సరం పండుగను జరుపుకోవడం వల్ల మాకు మళ్ళీ తర్వాత సంవత్సరం పండుగ ఎప్పుడు వస్తుంది అని ఆసక్తితో ఎదురు చూడడమే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మా మామయ్య తులసి కోటకి కూడా దీపారాధన చేయడం అయితే జరుగుతుంది. తులసి కోటకి చేసే దీపారాధన కూడా పూర్తయిపోయింది. అసలు తెలుగు పండుగలకు చేసే పూజలు చాలా కళగా ఉంటాయి. ఆ పండుగలకి వచ్చే వైబే వేరు. మరో పక్క మా అమ్మ పిన్ని కంకణాలు తయారు చేసి అందరికీ కట్టి వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. చూడండి, ఈ విధంగా ఇంట్లో ఉండే దేవుళ్ళకు కూడా దీపారాధన చేసేసింది మా అమ్మమ్మ. చూడండి ఎంత బాగా అలంకరించిందో పూలతో. అన్ని దేవుళ్ళని చాలా బాగా పెట్టింది కదా. మరో పక్క బోనాల తయారీ కూడా జరుగుతుంది. మరో పక్క మా అమ్మ పిన్ని అమ్మమ్మ అందరూ కలిసి బోనాల అలంకరణ చేస్తున్నారు. తర్వాత భాగాన్ని అందరూ పార్ట్ 2లో చూడండి.